ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. సరదా కోసం జాయింట్ వీల్ ఎక్కుతున్నారా? మీ సరదా కోసం కొలంబస్ ఎక్కాలనుకుంటున్నారా? మీ సరదా కోసం బ్రేక్ డ్యాన్స్ లాంటి ఆటలు ఆడాలనుకుంటున్నారా? పెండులం కానీ ఇతరత్ర ఎగ్జిబిషన్లో ఉండేటువంటి ప్లే స్టేషన్లో కాసేపు సరదా కోసం అవెక్కితే మీ ప్రాణాలకే రిస్క్ అనేటువంటి విషయం మీకు తెలుసా? తాజాగా బయటకు వచ్చినటువంటి ఒక ఘటన ఒళ్ళు గగుర్లు పుడుస్తుంది. సరదా కోసం ఎక్కినటువంటి ఫేర్ గ్రౌండ్ రైడ్ ప్రాణాల మీదకి తెచ్చింది. 360 డిగ్రీలు తిరిగేటువంటి పెండులం స్టైల్ రైడ్లో ఘోర ప్రమాదం జరిగింది. 30 మందితో ఉయ్యాల మాదిరిగా ఊగుతున్నటువంటి టైంలో ఆ రైడ్లో ఉన్నటువంటి స్టాండ్ ఒక్కసారిగా గాల్లోనే విరిగిపోయింది. దీంతో రైడ్లో కూర్చొని ఉన్న వారంతా ఒక్కసారిగా కింద పడి చెల్లా చెదురుగా మారారు. సౌదీ అరేబియాలో జరిగింది ఈ ఘోర విషాదకర ఘటన. తైఫ్లోని గ్రీన్ మౌంటైన్ పార్కులో 360 డిగ్రీస్ అమ్యూజ్మెంట్ రైడ్ పెను ప్రమాదానికి దారితీసింది. గాలిలో ఉండగానే విరిగిపోవడంతో 23 మంది తీవ్రంగా గాయపడ్డగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం. కాగా అమ్యూజ్మెంట్ రైడ్ ఎంజాయ్ చేస్తుండగానే మధ్యకు విరిగిపోయింది, కింద పడిపోయింది. విరిగి పడిపోయినటువంటి స్తంభం అతి వేగంగా రైడర్లను అక్కడ నిలబడి ఉన్నటువంటి వారిని బలంగా గుద్దుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. అది మధ్యలోనే బ్రేక్ అయిపోయింది. అది ఇంకా 360 డిగ్రీలో పైకి వెళ్ళినటువంటి సందర్భంలో విరగలేదు. ఇంకా ఆ ఉయ్యాల ఊగేటువంటి క్రమంలోనే ఒక 40 డిగ్రీస్ క్రమం వెళ్ళే వరకే విరిగిపోయింది. కాబట్టి ఇంత భారీ ప్రమాదంలో స్పాట్లోనే ప్రాణాలు పోకుండా ఉన్నాయి. ఒకవేళ 360 డిగ్రీలో పైకి అప్పు వెళ్ళిన తర్వాత కనుక ఆ రాడ్ కనుక బ్రేక్ అయితే చాలామంది ప్రాణాలు క్షణాల్లో అక్కడే మొత్తం కూడా పోయేటువంటి పరిణామం ఉండేది. అత్యవసర సేవలు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి. ప్రాణానికి వెంటనే రంగంలోకి దిగాయి. ఆ క్రమంలో ప్రమాదం జరిగినటువంటి తర్వాత ఇక బాధితులను ట్రాక్ చేసేందుకు తైఫ్లోని ఆసుపత్రులు కోడ్ ఎల్లోను ప్రకటించాయి. మరోవైపు అధికారులు పార్కును మూసివేసి ప్రమాదానికి గల కారణాలపైన విచారణ ప్రారంభించారు. ఇక సేఫ్ మీ మేనేజ్మెంట్స్ను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేయబడింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపైన అధికారులు దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఈ ఘటనే కాదు, గత కొన్ని నెలల క్రితం వివిధ రకాల ఎగ్జిబిషన్స్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. పూర్తిగా జాయింట్ వీల్స్ కానీ కొలంబస్లు కానీ ఇతరత్ర ఇలాంటి పెండులమ్స్లో సంబంధించినటువంటి సరదాకు సంబంధించినటువంటి ఏదైతే గేమ్స్ ఉంటాయో ఎగ్జిబిషన్స్లో ఇవి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాటిని నిర్వహించేటువంటి నిర్వాహకుల లోపమా, లేకుంటే నిజంగానే వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉందో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. సరదా కోసం కాసేపు వీకెండ్స్ వస్తే లేదంటే హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలను తీసుకువెళ్ళి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అలాంటి సరదా కాలక్షేపాలు చేయడం కోసం అలాంటి ఎగ్జిబిషన్స్లో ఉన్నటువంటి పెండులమ్స్ కానీ జాయింట్ వీల్స్ కానీ ఇలాంటివి కాసేపు సేద తీరడం కోసం అందులోకి ఎక్కి సరదాగా ఫ్యామిలీతోని గడుపుదామనుకున్నటువంటి అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు ఇది తీవ్ర ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎప్పుడన్నా అవి ఎక్కాలనుకున్నటువంటి వారికి కూడా ఇప్పుడు భయాన్ని పుట్టించేటువంటి ఘటనలుగా మారుతున్నాయి. ఎందుకంటే ఎవరు ఊహించరు ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, అక్కడ ఏం కాదు, అవి విరిగిపడవు, గాల్లో తిరుగుతున్నా కూడా అంత ఎక్కువ పబ్లిక్ ఎందుకు ఇలాంటి వాటిని ఎక్కుతుంటారంటే కూడా వాటి నిర్వహణ పటిష్టంగా ఉంటుంది. అన్నీ కూడా సెట్టింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడ కూడా అవి విరిగిపోవు అనేటువంటి ధైర్యంతో అక్కడికి వెళ్తుంటారు. కానీ ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఫైనల్ డెస్టినేషన్ సినిమా హాలీవుడ్లో కనిపిస్తుంది. అక్కడ ఇంకా దారుణమైనటువంటి సీన్స్ ఇట్లాంటి అంతకుముందే సినిమాలో క్రియేట్ చేసి చూపించారు. దాని మాదిరిగానే ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లో పాల్గొనేటువంటి పబ్లిక్ ఇది చూసినటువంటి తర్వాత తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రేపు ఇంకెప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్లు ఇవి ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఎదురవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా నిర్వాహకులు 1-2 సార్లు జాగ్రత్త తీసుకోవాలి. వచ్చేటువంటి పబ్లిక్ అక్కడ జాగ్రత్తగా ఆ సరదా కాలక్షేపానికి సంబంధించినటువంటి ఆటలు ఆడి సేఫ్గా వారి ప్రదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలనేటువంటి విషయాన్ని కూడా నెటిజన్స్ తీవ్ర స్థాయిలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.